క్యాంపింగ్ టెంట్. ఇప్పుడు అది కొనడానికి వెళ్తున్నాను. వావ్, జిమ్మీ డికాథ్లాన్ ఫస్ట్ టైం వచ్చా. అలా ఉన్నాయా? ప్రోడక్ట్ తీసేసుకున్నా. సరే ఎందుకులే, మనం కూడా ఎందుకులే పిల్లలు అని చెప్పేసి లేదు, అంత డెలికేట్ ఏం లేదు. లోపల వెంటిలేషన్ రావడానికి ఇచ్చాడు. ఇప్పుడు ల్యాంప్ వేసుకుంటే సో ఇప్పటివరకు అయితే ఓపెనింగ్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నేను నిఖిల్. యాక్చువల్గా మనం ఇంతవరకు తక్కువ దూరమే ట్రావెల్ చేసాము. లాంగ్ ట్రిప్స్ అనేది ఎక్కువ వేయలేదు. అండ్ లాంగ్ ట్రిప్ అంటే ఓన్లీ మహారాష్ట్ర దాకానే వెళ్ళొచ్చాము. అండ్ నౌ ఐఎమ్ థింకింగ్ టు గో ఈవెన్ మోర్ లాంగ్. అంటే దానికి ఫస్ట్ థింగ్ కావాల్సింది క్యాంపింగ్ టెంట్. ఇప్పుడు అది కొనడానికి వెళ్తున్నాను. ఆన్లైన్లో చూసాను టెంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం డికాథ్లాన్లో బాగుంటాయి, క్లాతింగ్ బాగుంటుంది అండ్ టెంట్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి తెలిసింది. అండ్ అందుకే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డికాథ్లాన్ స్టోర్. యాక్చువల్గా ఆన్లైన్లో అయితే కొంపల్లి అని ఉంది. కొంపల్లి అంటే ఇట్స్ నాట్ కొంపల్లి, సుచిత్ర సర్కిల్ దగ్గర ఉంటుంది అది. యాక్చువల్గా అంటే కొంపల్లి బ్రాంచ్ అని అంటారు. సో వీఆర్ గోయింగ్ దేర్ నౌ. యాక్చువల్గా క్యాంపింగ్ టెంట్ గురించి నాకు కూడా ఎక్కువ ఏం ఐడియా లేదు. అండ్ ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో టెంట్. ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే టెంట్ అయితే. ఇప్పుడు వరకు ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకుంటున్నా. ఆన్లైన్లో అయితే మొబైల్ నెంబర్ అయితే వచ్చింది. అదే గూగుల్ మ్యాప్స్లో అయితే నెంబర్ అయితే వచ్చింది. కాల్ చేస్తే టెంట్స్ ఆర్ అవైలబుల్ అని చెప్పింది. అందుకే ఒకసారి వెళ్ళి చూసేసి కొనుక్కొని వచ్చేయడమే. వావ్, జిమ్మీ సూపర్. యాక్చువల్లీ ఇది తార్ని చూసి చేశారనుకుంటా. క్రేజీ ఉంటుంది వెహికల్. లేదు, చిన్నగా ఉంది, మరీ హైట్ లేదు, కొంచెం చిన్నగా ఉంది. మెయిన్ థింగ్ ఆఫ్ రోడింగ్కి బాగుంటుంది అంతే. చాలామందికి లాంగ్ రైడ్స్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది బైకే. నేను క్యాంపింగ్ టెంట్ అన్నాను. కాదు, బైక్ ఇప్పుడే కాదు, తర్వాత తీసుకుందామని వెయిట్ చేస్తున్నా. నాట్ నౌ. ఒక 2-3 మంత్స్లో అయితే బైక్ తీసేసుకుంటాను. అండ్ కొంచెం లాంగ్ డ్రైవ్ చేయడానికి మాత్రమే ఇది. ఇంకా లాంగ్ వెళ్ళేది తర్వాత ఉంది, ఇప్పుడే కాదు. ఇంకా చాలా రోజులు టైం ఉంది. అంటే అప్రాక్స్ ఒక 1 month or 2 months తర్వాత కొంచెం లాంగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం డికాథ్లాన్కి అయితే టెంట్కే. క్యాంపింగ్ అంటే ప్రజెంట్ కావాల్సింది ఫస్ట్ టెంటే కావాలి. అందుకని చెప్పేసి వీఆర్ గోయింగ్ ఫర్ టెంట్ నౌ. అండ్ డికాథ్లాన్ స్టోర్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడే ఉండాలి డికాథ్లాన్ స్టోర్. యా, ఎంట్రీ. This is a clothing store. Bike parking. సో ఫైనల్గా అయితే డికాథ్లాన్ ఫస్ట్ టైం వచ్చింది. చూడాలి లోపల ఎలా ఉంటుందో. అండ్ టెంట్ అని చెప్పాను కదా, టెంట్ తీసుకోవాలి. కాకపోతే ఎంత బడ్జెట్ పెడదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. మనోడు ఎంత పెడతాడో నాకైతే అప్రాక్స్ కూడా ఐడియా లేదు. ఆన్లైన్లో అయితే డికాథ్లాన్ వెబ్సైట్లో చూసింది అయితే 3500, 4500
అండ్ 11,000 చేంజ్ హెవీ ఉన్నాయి. అండ్ అమెజాన్లో మనం చూసినట్టయితే 2,500, 1,000 రూపీస్, 900 రూపీస్. అంటే క్వాలిటీ ఉండయో అని ఒక చిన్న డౌట్. ఆ డౌట్తోనే మనం తీసుకోలేదు. అండ్ ఇప్పుడు డికాథ్లాన్లోకి అయితే వెళ్తున్నా, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో ఫైనల్గా అయితే ప్రోడక్ట్ తీసేసుకున్నా, అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని ఒకసారి లోపల అడిగాను, వాళ్ళు కెమెరా లేదు, సంథింగ్ కస్టమర్స్ అందరు గోల్ చేస్తారు సంథింగ్ అంటే, సరే ఎందుకులే మనకు కూడా ఎందుకులే పిల్లలు అని చెప్పేసి చేయలేదు. అంటే మనం ఇప్పుడు తీసుకుంది ఓన్లీ 2 మెంబర్స్ టెంటే. అండ్ మీకు 3 మెంబర్స్ టెంట్ అంటే ఇలా ఉంటుంది, 3 మెంబర్స్ టెంట్ అంటే ఇలా ఉంటుంది. అండ్ 2 మెంబర్స్ అంటే పడిపోయింది కిందకి. అంటే టూ మెంబర్స్ టెంటే తీసుకుంది, 3 మెంబర్స్ తీసుకోలేదు. ఎందుకంటే దానికి ప్లేస్ కొంచెం పెద్దగా కావాలి. అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు సరిపోలేదనుకో ప్రాబ్లం అవుద్ది. అందుకని చెప్పేసి ఎట్లా మనం సింగిల్గానే కదా వెళ్ళేది, సోలో రైడర్ కాబట్టి నాకు అంత తీసుకోలేదు. అందుకనే 2 మెంబర్స్ తీసుకున్నా. ఓపెన్ క్లోజ్ ఎలానో డెమో ఒకసారి చూద్దాం ఇంటికి వెళ్ళాక. ప్రజెంట్ అయితే ఇక్కడ కుదరదు కదా. అండ్ ఇప్పుడు మన బైక్కి పెట్టాలి ఇలాగా. దాట్స్ ఇట్. సో ఫైనల్గా అయితే ఇదైతే తీసుకున్నాం. అండ్ ఇది ఇంటికి వెళ్ళాకే అన్బాక్స్ చేద్దాము. బ్యాక్ సైడ్ పెట్టొచ్చు కానీ ఎందుకు పెట్టలేదు అని అంటే, సంథింగ్ రోప్స్ గారి నేను తీసుకొని రాలేదు, అందుకని చెప్పేసి దానికి ఏం కట్టలా. అందుకే దీన్ని ఇక్కడే పెట్టా. ఏంటి ఇంటికి వెళ్ళాక ఒకసారి పెట్టి చూద్దాం, ఒకసారి ఓపెన్ చేసి ఎలా అడ్జస్ట్మెంట్ అవన్నీ చూద్దాం ఒకసారి. అండ్ దీని ప్రైజింగ్ విషయానికి వస్తే నేను చూశాను 2,599 ఒకటి ఉంది 2 మెంబర్స్ది. అండ్ 3 మెంబర్స్ది వచ్చేసి 3,600 చేంజ్ ఉంది. 3,599 3 మెంబర్స్. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ ద బేసిక్ వన్ అన్నారు. అండ్ ఒకవేళ వర్షం పడకపోతే కొంచెం గాలి వచ్చినా కానీ అది అడ్జస్ట్ అయిపోతుంది 3 మెంబర్స్ది. యాక్చువల్గా నేను అది ఒక 3,599 చాలా బాగా నచ్చింది 3 మెంబర్స్ అన్నారు కాబట్టి. అంటే మనకు ఒక్కొక్కసారి బయటికి వెళ్తే మనకు స్పేస్ సరిపోదో అని చెప్పేసి నేను అది తీసుకోలేదు. అండ్ నేను తీసుకున్నది 2 మెంబర్స్ది, ప్లస్ అది కొంచెం హెవీ విండ్స్ వచ్చినా కానీ అండ్ ఎక్కువ రెయిన్ని ఆపగలదు ఇది. 3,599ది వాటర్ ప్రూఫ్ కాదండి, జస్ట్ మీకు కొంచెం వాటర్ పడితే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇదైతే మీకు ఉండదని చెప్పింది. దీని కాస్ట్ అరౌండ్ 4,599, అంటే 4,600 పడింది. బడ్జెట్ ఎక్కువ అయింది. చూడాలి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఒకసారి బయటికి వెళ్ళి చూసాక పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఫైనల్లీ మనమైతే డికాథ్లాన్ అయితే తెచ్చుకున్నాం కదా, ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ డీటెయిల్స్ చూద్దాం. దీని డీటెయిల్స్ వచ్చేసి డికాథ్లాన్ సంథింగ్ టెంట్ 100, కలర్ వచ్చేసి ఫ్రెష్ బ్లాక్, 3 kgs అంట, జస్ట్ ఫర్ 2 మెంబర్సే ఇది. సో ఫస్ట్ అయితే క్లిప్స్ ఇచ్చాడు. క్లిప్స్ ఓపెన్ చేయగానే టు యూజ్ ఇచ్చాడు. రోప్స్ ఓపెన్ చేద్దాం. నేను స్ట్రాంగ్ ఉంటుంది అని అనుకుంటున్నా. థ్రెడ్స్ ఒకటి ఇచ్చాడు. దీంట్లో వచ్చేసి 4 రోప్స్, 4, 5, 6, 7, 8, 9, 12 హుక్స్ ఇచ్చాడు అండ్ 4 థ్రెడ్స్. ఓకే ఓపెన్. ఫస్ట్లీ ఫైబర్ పోల్స్ ఇవి, అంటే ఇరగవు ఇవి రెండు. 1, 2, 3. ఇది క్రిస్ క్రాస్గా, ఇది టాప్ అండ్ ఇది రెయిన్ కవర్. సెకండ్ పోల్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ పోల్స్ పెట్టేద్దాం. ఫస్ట్ పర్లేదు, కొంచెం స్ట్రాంగే ఉన్నాయి, అంత డెలికేట్ ఏం లేదు. అండ్ హియర్ టు హియర్
అంటే థ్రెడ్స్ కూడా బాగానే ఉన్నాయి, బాగాలేదని కాదు, చాలా లెంతీ పూల్స్ ఉన్నాయి. ఓ కెమెరా 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 1 సెకండ్. ఫస్ట్ టైం కదా ఇన్స్టాలింగ్, నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. పర్లేదు, అవి ఇవైతే విరిగిపోవు అని చెప్పింది తను. అండ్ స్లోలీ మెల్లిమెల్లిగా ఇవైతే పెట్టేయాలి. క్లిప్స్ ఇవి చిన్న చిన్న క్లిప్స్, ఈజీ. అండ్ లాస్ట్ పైనది, ఇది పైనుంచి ఇలా. అండ్ ఇది ఇలా. దట్స్ ఇట్, దిస్ ఇస్ అవర్ టెంట్. చూపిస్తాను ఒకసారి. క్లిప్స్ క్లిప్స్ చూడండి, ఈ నార్మల్ క్లిప్స్. ఇంకోకుండా దిస్ మనకి రెడ్ అనేది రెడ్ది ఇలా ఇచ్చాడు, గుడ్. ఇది ఒకటి మర్చిపోయినా, ఒకటి పెట్టలా. ఇదొకటి క్లిప్స్. అండ్ ఇంతే సైజ్ అయితే ఇంతే. అండ్ దిస్ రెయిన్ కోట్ పైనుంచి జిప్ అనేది మనకి యాక్చువల్గా ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్ ఇస్ దట్ వన్, దట్ ఇస్ బ్యాక్ వన్. ఫ్రంట్ హెవీ విండ్ ఉంది. ఓ ఇది ఫ్రంటల్, హై విండోస్ ఇదే ప్రాబ్లం ఇంతని వేయడానికి ఉండదు. సిట్ ఈ బ్లూ క్లిప్స్ అనేది ఈ బ్లూ క్లిప్స్కి పెట్టేయాలి. సో టెంట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి లోపల చూద్దాం. ఫస్ట్ బయట చూపిస్తా, బయట దాని తర్వాత లోపల చూపిస్తా. కాకపోతే హెవీ విండ్ వల్ల వెళ్ళిపోతుంది. సెకండ్ బరువు ఒకటి పెట్టాలి కదా, గాలికి అయితే ఉండలేదు, వెళ్ళిపోతుంది. కట్టేద్దాం ఒకటి చేసి. ఇటుకలు కూడా ఆపట్లేదు బాబోయ్. మనకి ఇది ఎయిర్ ఫ్లో అనమాట. ఇది కొంచెం గాలి రావడానికి, లోపల వెంటిలేషన్ రావడానికి ఇచ్చాడు. నైస్, బాగుంది. ఇది కూడా బాగుంది. ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం ఎలా ఉందో. ఒకసారి మొత్తం ఓవర్ చూడండి ఎలా ఉందో. ఇలా ఉంది దిస్ వన్. అంటే ఫర్ 2 మెంబర్స్ కాబట్టి ఇంకా పెద్ద పెట్టలేదు. ఇది ఎక్కడన్నా గాలి రాకుండా ఒకవేళ హై విండ్స్ ఉంటే ఇలా పెట్టేస్తే సరిపోతుంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ కావద్దు అనుకుంటే క్లిప్ ఉంది ఇక్కడ, సో క్లిప్ ఉంది. అండ్ ఇది వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్ చూపిస్తా. ఇది ఓపెన్ అండ్ క్లోజ్. ఇది స్ట్రాప్ కూడా బాగుంది. అంటే ఇంతవరకే లాస్ట్ ఇది. అండ్ ఇంకొక జిప్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది 2-వే జిప్, అంటే లోపల నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అండ్ బయట నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మేము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒకటి ఉంది, ఇలా
చేసుకోవచ్చు. లోపలికి వెళ్దాం. ఓకే, నైస్, సరిపోతుంది. ఓకే, టూ మెంబర్స్ 3 మెంబర్స్ పడుకోవచ్చు. 2 మెంబర్స్ అంటే 3 మెంబర్స్ కూడా పడుకోవచ్చు, పర్లేదు. ఓకే, పర్లేదు. లోపల మనకు ఇవి జిప్స్ ఇచ్చాడు, మెష్లా, అంటే దోమలు రాకుండా ఉండడానికి, ఎందుకంటే మనం సేఫ్ సైడ్ ఉండాలి కదా. అండ్ బ్యాగ్ వచ్చేసి నథింగ్, బ్యాగ్ జస్ట్ పెట్టుకోవడానికి. అండ్ ఏమన్నా కర్చిప్స్ కానీ ఏమన్నా ఎండిపోలేని ఉంటే తీసుకోవచ్చు. థ్రెడ్ బాగా ఇచ్చాడు. నైస్, ఇది బాగుంది, ఆప్షన్ బాగా ఇచ్చాడు. ఇది మెష్ లాగా. ఇదంతా టోటల్ చూసుకుంటే మనకు మెషే, జస్ట్ అదొకటి మాత్రమే మనకు రెయిన్ పడకుండా అండ్ హెవీ విండ్స్ రాకుండా. అండ్ ప్లస్ ఇది ఏంటంటే మనం ఇక్కడ ల్యాంప్ వేసుకుంటే, అదే లైట్ పెట్టుకుంటే మనకు బయట కూడా విజిబుల్ ఎక్కువ ఉండదు, అంటే లోపల ఒక పర్సన్ ఉన్నారని చెప్పేసి తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్స్ట్రా ఇలా ఇచ్చాడు, నెక్స్ట్ మనకైతే ఇలా ఇచ్చాడు. అండ్ ఏదైనా బ్యాగ్స్ కానీ ఏదైనా ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పటివరకు అయితే ఓపెనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి క్లోజింగ్ ఎలా క్లోజ్ చేయాలో ఒకసారి చూద్దాం. మొత్తం ఫస్ట్ బ్లూ క్లిప్స్ అన్నీ ఓపెన్ చేసేయడమే, జస్ట్ క్లిప్స్ ఇవన్నీ. అండ్ ఇది కూడా తీసేద్దాం. సో వీళ్ళు దీనికి ఇలా లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ పట్టుకొని క్లోజ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మొత్తం ఒకటేసారి దగ్గరకు చేసాక, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ క్లిప్స్. ఫస్ట్ రెడ్ వన్, నెక్స్ట్ దిస్ బ్లాక్స్. అండ్ చాలా జాగ్రత్తగా ఇవి క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఇవే మనకు మెయిన్ కాబట్టి. అండ్ దీనికి పౌచ్ కూడా ఉండాలి, పౌచ్ చూపిస్తాం ఒకసారి. సో ఇది క్లోజ్ చేసేసి, అండ్ ఫస్ట్ సెకండ్ మనకు ఇది ఎంత ఉందో అంత ఉండాలి, ఎగ్జాక్ట్లీ, తక్కువైనా పర్లేదు. దాట్స్ ఇట్, ఇంత ఉండాలి. దిస్ అంటే చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే కొంచెం చిన్నగా చేయాలి, అంటే ఎయిర్ ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. ఎక్కువ ఉండదు, ఉంటుంది కాకపోతే కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. దట్స్ ఇట్. యాక్చువల్గా కింద మొత్తము మట్టి మట్టి ఉంది, అందులో ఎక్కువ గాలి వస్తుంది. క్లిప్స్. సో దాట్స్ ఇట్, అంతే. దిస్ ఆర్ అన్ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్. చాలా మడ్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇలా అయిపోయింది. దీన్ని ఏం చేయలేకపోతున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎవరికైతే నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాటా, బాయ్ బాయ్.